నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. చమురు సబ్సిడీల భారం భారత ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా పరిణమించిందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తాజాగా వ్యాఖ్యానించింది. రూపాయి పతనం, దశాబ్ద కనిష్టానికి చేరిన వృద్ధి, పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును చూస్తుంటే ముప్పు ముంగిట ఉన్నామని తేటతెల్లమవుతోంది. మరోవంక ఏటికేడు చమురు దిగుమతుల భారం పెరుగుతూనే ఉంది. అయితే ఇరాన్ అణు వివాదం తాత్కాలికంగా సద్దుమణగటం మన చమురు దిగుమతులకు మేలంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు సబ్సిడీ పెనుసవాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, సతీష్ కంతేటి గారు, జన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సుకుమార్ గారు, మార్కెట్ విశ్లేషకులు, జి మురళీధర్ గారు, ఆర్ఎల్పీ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. దేశ చమురు సబ్సిడీ భారంపై ఇప్పుడు కథనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు సబ్సిడీలను భరించడం భారత్కు పెనుసవాలుగా పరిణమించిందని ఫిచ్ రేటింగ్స్ వ్యాఖ్యానించింది. 45,000 కోట్ల చమురు సబ్సిడీ భారాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి మన కేంద్ర ప్రభుత్వం బదలాయించక తప్పేటట్టు లేదు. అసలు 2013-2014 బడ్జెట్లో చమురు సబ్సిడీలకు కేటాయించింది 65,000 కోట్లు. అయితే ఆదాయ నష్టాలే 45,000 కోట్లకు చేరేటట్టు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోలియం ధరలను పెంచాలంటే సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అయితే మరో 6 నెలల్లో డీజిల్ ధరలపై నియంత్రణను పూర్తిగా రద్దు చేస్తామని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఇటీవల చెప్పడం విశేషం. ఇక ఇరాన్ అణు వివాదంపై 6 దేశాలతో తాజాగా కుదిరిన ఒప్పందం భారత్కు కొత్త ఊపు ఇవ్వగలదన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. మారిన పరిస్థితుల్లో ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్లైన్ ప్రాజెక్టు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంక్షల కారణంగా 2012-2013లో ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతులను 26.5% తగ్గించుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు మనకు అత్యధికంగా చమురు సరఫరా చేసే 2వ దేశంగా ఉన్న ఇరాన్ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. ముడి చమురు దిగుమతి విషయంలో భారత్ ప్రస్తుతం అనుసరిస్తున్న భిన్న దిగుమతుల పంథాను ఇకపైనా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రసాద్ గారు, ఈ చమురు సబ్సిడీల భారం ఆర్థిక వ్యవస్థకు పెనుసవాలుగా మారిందన్నటువంటి అంశాన్ని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ చెప్పింది. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటారు? భారత ఆర్థిక వ్యవస్థపై ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు? ప్రస్తుతం ఎలా ఉందంటేనండి, ఒక ప్రాబ్లం కనుక తగ్గే టైంలో ఇంకొక ప్రాబ్లం అరైజ్ కావడం ఇండియాకి సాధారణంగా జరుగుతూ వస్తుంది. అంటే మొన్నటి వరకు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైస్ కానివ్వండి, లేదా అట్లాగే పడిపోతున్న రూపాయి కానివ్వండి, దాదాపుగా భారత యొక్క వెన్నెముకను విరిచే పరిస్థితి దాకా వచ్చింది. అదృష్టవశాత్తు ఆ క్రూడ్ ఆయిల్ కొద్దిగా స్టెబిలైజ్ అవడం, అట్లాగే డాలర్ కూడా మనకి రూపాయి అనేది 68 రూపీస్ దాకా వెళ్ళిపోయి డాలర్కి అగెన్స్ట్ గా తగ్గొచ్చి 61 రూపాయలకు రావడం అనేది కొద్దిగా శుభ పరిణామం. దాంతో జరిగింది ఏంటంటే, పైగా గోల్డ్ మీద ఇంపోర్ట్స్ మీద బ్యాన్ పెట్టడం లేదా ట్యాక్స్ పెంచడం మూలంగా దీంతో వచ్చిన అడ్వాంటేజ్ ఏమైందంటే, ఆ ఇంపోర్ట్స్ తగ్గి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంతో విపరీతంగా పెరిగిపోతుందేమో. బహుశా కారణం అన్ని కూడా ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఇండియా యొక్క రేటింగ్ ని తగ్గిస్తాయని భయపడుతున్న తరుణంలో ప్రభుత్వం చేసిన కొన్ని చర్యలు మాత్రం సత్ఫలితాలని, ప్రభుత్వానికి ఊతంగా కలిసి వచ్చిన కొన్ని అవకాశాలు కూడా మంచిగానే పరిగణించాయని చెప్పాలి. ఈ రోజున విపత్కర పరిస్థితి లేనే లేదు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంది. మోస్ట్ లైక్లీ బహుశా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ఫర్దర్ డౌన్ గ్రేడ్ రావడానికి ఇండియాకి అవకాశం లేదు. ఎప్పుడైతే ఫర్దర్ డౌన్ గ్రేడ్ వచ్చే అవకాశం లేదో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఇండియాలోకి ఉంటాయి. కానీ ప్రస్తుతం మాత్రం కొద్దో గొప్ప అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంది. బ్యాంకులపై ఎటువంటి ప్రొడక్ట్స్ చేయకుండా కనుక కట్టడి చేసినట్లయితే ఫారిన్ కరెన్సీ మీద ఒత్తిడి ఇంకా తగ్గే అవకాశం ఉంది. అంటే మీరు ఒక అంశం చాలా స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భవిష్యత్తులో భారత యొక్క స్థానాన్ని మరింత డౌన్ గ్రేడ్ చేసే అవకాశం లేదు అన్నారు. కానీ ప్రస్తుతం ఫిచ్ ఇచ్చినటువంటి తాజా హెచ్చరికని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం భారతదేశం పరమైన ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక రేటింగ్ ఏజెన్సీస్ కోసమే మనం పనిచేయడం మానేసి మన యొక్క అంతర్గతంగా మన శక్తి ఉందా లేదా, అంటే మనకున్న ఎక్కడెక్కడైతే వీక్ పాయింట్స్, లూప్ హోల్స్ ఉండి ఎక్కడెక్కడైతే పిల్ఫరేజ్ జరుగుతుందో అటువంటిది కనుక ఆపగలిగినట్లయితే ఏ రేటింగ్ ఏజెన్సీ కూడా మనకి ఇటువంటి మాటలు రాయవలసిన అవసరం లేదు. ఈ రోజున ప్రస్తుతం ఉన్న పరిస్థితి భారతదేశానికి ప్రభుత్వానికి ముందున్నది ఏంటంటే, ఎక్కడైతే అన్రీజనబుల్ గా అన్రియలిస్టిక్ గా ఎక్స్పోర్టర్స్ జరిగి మనకు బయటకు వెళ్ళిపోతుందో క్యాపిటల్, దాని కనుక ఆపినట్లయితే భారతదేశం స్థిరత్వానికి ఖచ్చితంగా చేరుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. సతీష్ గారు, ఇరాన్తో ప్రపంచ దేశాలు ముఖ్యంగా P5+1 గా మనం పేర్కొంటున్నటువంటి ఒప్పందం ప్రభావం భారత్పై ఎట్లా ఉంటుందంటారు? అంటే ఇరాన్తో చేసుకున్నటువంటి ఒప్పందం ద్వారా భారత్ ఆయిల్ దిగుమతులు పొందేటటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఇది మన చమురు సబ్సిడీల భారాన్ని ఏమైనా తగ్గించగలుగుతుందా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు P5+1 ఈ కంట్రీస్ ఇరాన్తో చేసుకునే అగ్రిమెంట్ నెక్స్ట్ 6 months వరకు అమల్లో ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులు ఇరాన్ చేయకపోతే కనుక అవి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో కొద్దిగా క్రూడ్ ఆయిల్ సప్లై పెరిగే ఛాన్సెస్ ఉంది. దానివల్ల ఇండైరెక్ట్ గా చమురు
ఉత్పత్తి పెరిగితే ఇరాన్ 2.5 మిలియన్ బ్యారెల్స్ నుంచి 1.2కి వచ్చింది. సో మళ్ళీ అరౌండ్ 2.5 వస్తే కనుక టు అన్ ఎక్స్టెంట్ చమురు ధరలు పెరగకుండా ఆగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో అది భారతదేశానికి ఇండైరెక్ట్ గా బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది ఒకటి. రెండోది మన దేశంలో ఉన్న కొంతమంది రిఫైనర్ కంపెనీలు, ముఖ్యంగా ఎంఆర్పిఎల్ లాంటి రిఫైనర్స్ హూ హ్యావ్ టైప్ విత్ ఇరాన్. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆంక్షల వల్ల వర్కింగ్ క్యాపిటల్ కాస్ట్ కూడా ఎక్కువయ్యి దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇంపోర్ట్ యాజ్ మచ్ యాజ్ దే వుడ్ లైక్ అనమాట. సో అది ఈ అగ్రిమెంట్ తర్వాత కొద్దిగా వెసులుబాటు లభిస్తుంది అట్లాంటి సంస్థలకి. సో ఇన్ సమ్మరీ ఏంటంటే కొద్దిగా డెఫినెట్ గా మనకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇరాన్ ముందు, ఈ ఆంక్షల ముందు ఇరాన్ నుంచి బాగానే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో దానివల్ల చమురు ధరలు ఇంటర్నేషనల్ గా పెరగకుండా ఆగే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల ఏదైనా యుఎస్ లో రికవరీ అండ్ చైనాలో ఇప్పుడు కొత్తగా చేపట్టిన రిఫార్మ్స్ వల్ల క్రూడ్ ఆయిల్ పెరుగుతుందని ఏదైతే మార్కెట్ వర్గాలు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతాయి అనుకుంటున్నారో దానికి కూడా కట్టడి పడే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతుంది. సుకుమార్ గారు, ఈరోజు మనం భారత ఆర్థిక వ్యవస్థను గమనించినట్లయితే దశాబ్ద కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు రూపాయి పతనం కొంత ఆగినప్పటికీ కూడా ఇప్పటికీ భయపెడుతున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఆర్థిక వ్యవస్థ ఈ మందగమనంలో కొనసాగడానికి కారణాలేంటి? ఎక్కడన్నా తప్పటడుగులు వేసామంటారా? ముందు చూపు లేకపోవడం అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే అందరూ ఫైనాన్షియల్ టెక్నోక్రాట్స్, రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ చేసిన ప్రణబ్ ముఖర్జీ గారు కానివ్వండి, చిదంబరం గారు కానివ్వండి, అందరూ. కాకపోతే ఫిజికల్ డెఫిసిట్ విషయంలో మనకి ఇంపోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బార్ల తెరవడం ఒకటి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. సో దానివల్ల మనకేమైందంటే అసలు ఎక్కడ కంట్రోల్ లేకుండా పోయింది. ఏం కాదు అని అనుకుంటూనే అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాము అని అనుకుంటున్న టైంలోనే మనకి ఇలాంటి ఎదురు దెబ్బ తగలడం అనేది మనకి జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒకటి మనకి, అంతే కామన్ మ్యాన్ కి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా రేపటి సంగతి రేపు చూద్దాం, ఇవాళ మొత్తం మనం కంట్రోల్ చేయగలిగితే చాలు అనే దీంతో యూపీఏ గవర్నమెంట్ కూడా ముందుకు పోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఒకదాని వెనకాల ఒకటి రావడం వల్ల ఒక్కసారిగా మనం ఈరోజు ఎప్పుడు కూడా హెల్తీగా ఉన్న ఎకనమీ మీద ఏ రేటింగ్ సంస్థ ఎలాంటి ఇది మనకి రిపోర్ట్ తయారు చేసినా కూడా అది అంత ప్రభావం చూపించదు. మనం వీక్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు S&P ఏముంటుంది, మిగిలిన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫిచ్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమేమి చెప్తున్నారు అనే దాని మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆర్థిక మంత్రి మాత్రం మనం చాలా బలంగా ప్రతిరోజు టీవీలో చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం. కాకపోతే ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఒక్కొక్క నెల రోజులు, అంటే ఒక నెల రోజుల్లో మనం చాలా పాజిటివ్ ఉన్నాం చెప్తారు, నెక్స్ట్ ఇమీడియట్ డౌన్ గ్రేడ్ చేయడం. దీనివల్ల ఏంటంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా మనకి రేటింగ్ సంస్థలు రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో దీనివల్ల అంటే ఏదైనా మనం గత 4 సంవత్సరాల నుంచి నెగిటివ్ గా గ్రోత్ మనది నెగిటివ్ అవుతుంది. జీడిపి 8% అనుకున్నాం, తర్వాత 6 అనుకున్నాం, ఇప్పుడు 4.5 అంటున్నాం, ఇట్లా ప్రతిదీ డౌన్ గ్రేడ్ చేసుకుంటున్నాం. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని అంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాలి అనేది ఒకటే మన ముందర కనిపిస్తుంది. రూపాయి పత్రాన్ని ప్రభుత్వం ఆశించిన మేర కట్టడి చేయగలిగిందంటారా? ఖచ్చితంగా కాదండి, టెంపరీ రిలీఫే కానీ అది పర్మనెంట్ రిలీఫ్ కాదు. కట్టడి చేయడానికి తీసుకునే పరిస్థితులు ఒకవైపు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఒకవైపు ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతున్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. సో వీటన్నిటి మధ్య మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి ఈ రూపీని కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్ చేతుల నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య మనకి కొత్తగా వచ్చిన ఆర్బీఐ గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ఆయన చెప్తున్న విధానం కానివ్వండి, ఇవన్నీ కొంచెం ఎకనమీని స్ట్రెంగ్తన్ చేసే అవకాశాలు మనకి రాబోయే రోజుల్లో ఒక మంచి మార్గం కనిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మురళీధర్ గారు, అంటే ఈ రోజు మన కరెంటు ఖాతాలోటు పెరిగిపోవడానికి ప్రధాన కారణం దిగుమతులే. ముఖ్యంగా చమురు దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల సిఏడి పెరుగుతోంది అనేటువంటి అంశాన్ని నిపుణులు చెప్తున్నారు. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉందంటారా? మనం దిగుమతులకి కాకుండా చమురుని పొందేటటువంటి మార్గాలు కానివ్వండి, కరెంటు ఖాతాను తగ్గించుకునేటటువంటి అవకాశం కానీ ఉందంటారా? ఇప్పుడు ఇరాన్ పై ఆంక్షలు ఎత్తివేయటం పార్షియల్గా అనేది చాలా శుభసూచకం అండి. మనము గమనించినట్టయితే $117 ఉన్న క్రూడ్ తనంతకు తనే $110 వచ్చింది. కానీ ఇప్పుడు క్రూడ్ $100 వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కనపడుతుంది. సో ఒక్కొక్క డాలర్ మీద 4,000 కోట్లు మన ప్రభుత్వం భారం మోస్తుంది.
టు దట్ ఎక్స్టెంట్ మన ఫిజికల్ డెఫిసిట్ తగ్గడానికి అవకాశం కనపడుతుంది. గత 3 దశాబ్దాలుగా ఈ ఇరాన్ సంక్షోభం అనేది యావత్ ప్రపంచాన్నే పీడిస్తోంది. ఒక రకంగా క్రూడ్ ఆయిల్ పెరగడానికి కూడా ఈ సంక్షోభమే కారణం అని చెప్పి అనిపిస్తోంది. ఇరాన్ ఏదైతే ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షల వల్ల మన భారతదేశము ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది ఇరాన్కి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫార్మాలో కానివ్వండి, ఐటీలో కానివ్వండి, ముఖ్యంగా అగ్రి ప్రోడక్ట్స్ అనేవి మనం ఇదివరకు విపరీతంగా ఇంపోర్ట్ చేసేవాళ్ళం వాళ్ళకి. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ పరంగా ఇరాన్ నుంచి కూడా మనకి మంచి అంటే కొంత సానుకూల అవకాశం ఉండే, సానుకూల వాతావరణం ఉండే పరిస్థితులు వస్తాయంటారు. వస్తున్నాయి, డెఫినెట్గా వస్తాయి. సో దీని ప్రభావం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కొంతవరకు తగ్గుతానికి ఛాన్సెస్ కనపడుతుంది. సో ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుందో అప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణం అన్నటువంటిది దాదాపు డబుల్ డిజిట్ లో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం దీనిపై ఏమైనా చర్య సారించిందా? ద్రవ్యోల్బణం భవిష్యత్తులో కట్టడే అవకాశం ఏమైనా ఉందా? క్రూడ్ ఒకటి, డాలర్ ఒకటి, ఇవి రెండు ప్రతి దేశాన్ని కూడా పిడిచికి తింటాయి. సో ఏ రోజైతే డాలర్ తగ్గుతుందో, ఏ రోజైతే క్రూడ్ తగ్గుతుందో ఆ రోజున ఆటోమేటిక్గా ఏ ఇన్ఫ్లేషన్ అన్న తగ్గుతుంది. మన డీజిల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10 రూపాయల డెఫిసిట్ ఉంది. సో 10 రూపాయల డెఫిసిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దీని భారం సబ్సిడీ మీద పడుతుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది డెఫినెట్గా పెరుగుతానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గాలి అని అంటే డీజిల్ ధరలు తగ్గటం ఒకటే సరైన మార్గం అనిపిస్తుంది. అదేవిధంగా డాలర్ కూడా స్టేబుల్ అవ్వటం అనేది ఒక మార్గంగా ఉంది. ముడి చమురు, బంగారం తదితర దిగుమతులకు చెల్లింపులన్నీ డాలర్లలోనే సాగడంతో డాలర్ పటిష్టపడుతూ రూపాయి పతనమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పరిశీలిస్తే రూపాయి 20% పడిపోయింది. ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు, విదేశీ నిధుల రాకలో జాప్యంతో రూపాయికి గ్రహణం తప్పదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అసలు డాలర్తో రూపాయి ఒడిదుడుకుల వల్ల డీజిల్, పెట్రోలు పదే పదే పెరిగిపోతూ ధరల మంటను ఎగదోస్తున్నాయి. మన చమురు సబ్సిడీయే ఏటా 86,000 కోట్లకు చేరింది. దేశ వంట నూనెల దిగుమతి వ్యయమే 50,000 కోట్లు దాటిపోవడం కలవరపెడుతోంది. కరెంటు ఖాతా లోటు $70 బిలియన్ మించకుండా ఉండాలంటే ముందుగా మౌలిక వసతులు వృద్ధి చెందాలి. పారిశ్రామిక ఉత్పత్తి రంగాలు విస్తృతం అవ్వాలి. దిగుమతులను కట్టడి చేయాల్సి ఉంది. అదుపు కాని ద్రవ్యోల్బణంతో పెరిగే ధరలకు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని పదే పదే రుజువవుతోంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఆర్బీఐ గత 2 ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాల్లో 0.5% చొప్పున రెపో రేటు పెంచినా ఫలితం లేకపోయింది. ఇక పారిశ్రామికోత్పత్తుల సూచిలో 2% వృద్ధి ఏమాత్రం సరిపోదని పారిశ్రామిక వాణిజ్య మండళ్లు పెదవి విరుస్తున్నాయి. ప్రసాద్ గారు, అంటే ఈరోజు పెట్రో ధరలు పెరగటం వల్ల అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. దానికి అనుగుణంగానే ఒకవైపు వడ్డీ రేట్లు పెరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో సామాన్యుడిపై భారం తగ్గించడానికి, అట్లానే ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడానికి ఆర్బీఐ అలానే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డాలర్ కనుక పెరిగిందంటే అది ఒకళ్ళకి ఆనందం, ఒకళ్ళకి బాధ. ఎక్స్పోర్టర్స్కి ఆనందం కాదు, అది పక్కన పెట్టేసినా కూడా ప్రభుత్వ పరంగా కూడా చూసినట్లయితే డాలర్స్ రిజర్వ్ కరెన్సీలో పెట్టుకుని దానికి సరిపడా ఇండియాలోకి రూపాయలు ప్రింట్ చేయడం అనేది మన దేశం అవలంబిస్తున్న విధానం. అలా కనుక చూసినట్లయితే మనీ మల్టిప్లయర్ అంటాం. అంటే మన దగ్గర ఉన్న రిజర్వ్స్ ఎంత ఉంటాయో దానికి ఎన్ని రెట్లు ద్రవ్యం మనకు అందుబాటులో తీసుకురాగలిగామో చూస్తాం. ఇండియాలో ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం చూస్తే 10 times దాకా మల్టిప్లై చేయొచ్చు. కానీ ఇండియాలోని ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రకారం చూస్తే 6.6 నుంచి 6.7 వరకు మాత్రమే మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంది. అంటే ఇవాళ రోజున ఉన్నటువంటి $270-280 బిలియన్ కనుక ఉన్నట్లయితే దానికి దాదాపుగా 7 times, అంటే అది గోల్డ్ కూడా కలిపి దాని మీద 7 times వరకు ఇండియాలో మనీ సప్లై M3 అంటాం కాబట్టి M3 అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే రూపాయిని డివాల్యూ చేయబడి ₹52, ₹53 ఉన్నది ₹63 వచ్చిందంటే ప్రభుత్వం దృష్టిలో, ప్రభుత్వం యొక్క చేతిలో ఇంకా కొద్దిగా వెసులుబాటు దొరికింది. అంటే ఇంకా కొద్దిగా తాడు పెరిగిందనమాట. దాని మూలంగా వాడు ఇంకా ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలా కరెన్సీ ప్రింట్ చేస్తూ పోతే ద్రవ్యోల్బణం రాకుండా ఉండటం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ప్రభుత్వ పరంగా చేస్తున్న తప్పిదం అనివ్వండి, లేదా కంట్రోల్ లేకుండా చేసేటువంటి ఎక్స్పెండిచర్ కానివ్వండి, దాని మూలంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అందరం అనుకుంటాం ఆర్బీఐ గవర్నర్ మంత్రం వేస్తే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది అనుకుని. ఆయన చేతితో అటువంటి మార్గాలు ఉండవు. ఆయన చేయగలిగిందల్లా ప్రభుత్వం తప్పటి అడుగులు వేస్తుంటే ఆయన వీలైనంత వరకు పక్కన కొద్దిగా బౌండరీస్ సెట్ చేయడం వరకే. ఇక ఇంటర్నేషనల్ గా అంటారు రియల్ ఎక్స్చేంజ్ ఎఫెక్టివ్ రేట్ అని, రీర్ అని ఒక మాట ఉంటుంది. అదేంటంటే ఒక్క డాలర్తోనే పోల్చుకుని మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ రీర్ దగ్గరలో గనక డాలర్ వాల్యూ ఉండేట్లుగా చూసుకోగలిగితే భారతదేశం ఖచ్చితంగా ఒడ్డుకొచ్చినట్లే.
ఇవాళ రియల్ ఎక్స్చేంజ్ ఎఫెక్టివ్ రేట్ చూస్తే 58 నుంచి 58.5 లోపల ఉండాలి డాలర్, కానీ మనకు 63 రూపాయలు తక్కువలో లేదా 62 రూపాయల్లోనే ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా మోడల్ రేటు యావరేజ్ రేట్ ఎంత ఉండాలని చెప్తామో దానికి సరిగ్గా అక్కడే ఉండటం అనేది సహజంగా సాధ్యం కాదు. కొన్నిసార్లు తక్కువ, కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి 61, 62 వరకు కంప్లీట్ గా మేనేజబుల్ లిమిట్ అనే చెప్పాలి. 63 దాటి పైకి వెళ్ళిందంటే యావరేజ్ని దాటి, అంటే నిజాన్ని దాటి లేదా వాస్తవిక వాల్యూని దాటి దూరంగా జరిగిపోతుందని, ఎంత ఎక్కువ పెరుగుతుంటే అంత కరెక్షన్కి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో ఆలోచించినట్లయితే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఉండే ప్రమాదం చాలా తక్కువ అని చెప్పగలను. సతీష్ గారు, ఇరాన్తో ఒప్పందం కారణంగా నిన్న స్టాక్ మార్కెట్లు దాదాపు 300 పాయింట్లకు పైగా బలపట్టాయని మనం చూసాం. కానీ ఈ రోజు దానికి భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? స్టాక్ మార్కెట్ కాంటెక్స్ట్ లో ఒట్టి ఇరానే కాకుండా ఇతర ఫ్యాక్టర్స్ బట్టి కూడా స్టాక్ మార్కెట్ మూవ్ అవుతా ఉంది. లాస్ట్ ఫ్యూ వీక్స్ లో పర్టికులర్ గా ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ తగ్గుతుంది అనే వ్యూతో, ఎస్పెషల్లీ 2-3 రోజులు కంటిన్యూస్ గా ఎఫ్ఐ బయింగ్ చాలా తక్కువ రావటం వల్ల కొద్దిగా మనం వీక్నెస్ చూసాం. సో దాని తర్వాత ఈ ఇరాన్ అంశం వల్ల కొద్దిగా మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో అంటే డే టు డే యాంగిల్లో కాకుండా బ్రాడ్గా చూస్తే కనుక మార్కెట్ టెంపరీగా ఇది ఒక అట్లీస్ట్ క్రూడ్ ఆయిల్ని పాజిటివ్గా ప్రభావం చేస్తే మనకి ఫిజికల్ డెఫిసిట్ దగ్గర, ఎందుకంటే డీజిల్ అది ఫుల్ పాస్ త్రూ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా 8 నుంచి 10 రూపాయలు దాకా గవర్నమెంట్ ప్రతి నెల 50 పైసలు పెంచుతూ చేస్తే కనుక ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకా 20 months అంటే మోర్ దెన్ 1.5 year దాకా పెంచాల్సి వస్తుంది. అండ్ ఇట్లాంటి పరిస్థితిలో ఇది సుపరిణామం కింద మార్కెట్ ట్రీట్ చేయటం మనం చూస్తున్నాము. బట్ ఇప్పుడు మెయిన్గా ఇమీడియట్ షార్ట్ టర్మ్ ట్రిగర్స్ చూస్తే కనుక ఎకానమీ రికవరీ అవుతుందనే సిగ్నల్స్ ఈ సెకండ్ క్వార్టర్లో వస్తే మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకటి. అండ్ స్టేబుల్ గవర్నమెంట్ 2014 తర్వాత వస్తుంది అని ఇండికేషన్ రేపు December 8th ఎలక్షన్ రిజల్ట్స్ లెక్కించినప్పుడు వస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్. అంతవరకు ఇది టెంపరీ ఉపశమనం కింద మనం భావించాలి. కుమార్ గారు, ఇందాక మీరు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో అత్యున్నత స్థానాల్లో అనేక మంది ఆర్థికవేత్తలు ఉన్నటువంటి తరుణంలో ఈరోజు మనం దేశీయంగాను అలానే కొంతమేరకు అంతర్జాతీయంగా కూడా ఆర్థికంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి రానున్నటువంటి సవాళ్ళని అంచనా వేసి దానికి తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వంలో కనిపిస్తోందా? వాస్తవానికి చాలా ఎత్తులో మనం డాన్స్ చేస్తున్నాం. అంటే ఎంతవరకు స్టెబుల్గా ఉంటాం అనేది క్లారిటీ లేదు. సో ఏదైనా ఎలక్షన్ ముందు ఉన్నాం కాబట్టి రూపీని ఒకవేళ కాస్త తగ్గించి కొద్దిగా బలపరిచి డాలర్కి అగైనెస్ట్గా 56-58 రూపాయల వరకు తీసుకొచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. అంటే ఏదైతే బలవంతంగా మనం రికవరీ ఎకనామిక్ గ్రోత్ని కనుక మనం చూపిస్తామో దానివల్ల ఏమవుతుందంటే మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇంకొక వైపు ఏంటంటే గత సంవత్సరం కనుక మనం బడ్జెట్లో అన్ని విషయాలు కనుక నిశితంగా గమనిస్తే అదే ఫైనల్ బడ్జెట్ కాబట్టి అందులో చాలా బ్రహ్మాండంగా అన్ని చూపించారు. వెరస్ ఆ తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయాయి. ఏది మనకి డాలర్ ఒక్కసారిగా ఎగబాకడం దగ్గర నుంచి అంతర్గతంగా మనకి ఉన్న ఆర్థిక సవాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా అప్పటి నుంచి పెరిగాయి. సో ఇవన్నీ ఎలక్షన్స్ వెళ్లేసరికి కొంచెం కనిపించకుండా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేసి ఎలక్షన్స్ మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్స్ తర్వాత సంవత్సరం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా కూడా. మొన్నటి వరకు పాలసీ పెరాలసిస్ అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకి అది కారణం ఉన్నారు. తర్వాత కొద్దిగా పరిస్థితులు సర్దుమణిగాయి, కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు లేవు అన్నటువంటి విమర్శ మాత్రం ఎందుకు పోలేదు? బేసిక్ గా నమ్మకం లేదండి. అంటే ఎప్పుడైతే టెక్నోక్రాట్స్ అని అనుకున్నామో అందరూ అక్కడ ఫస్ట్ మిస్ఫైర్ అవడం ఒకటి, తర్వాత స్కామ్లు ఇవన్నీ ఒకదాని వెనకలు ఒకటి రావడం ఒకటి, సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన ఉల్లిపాయ ధరలు 100 రూపాయల వరకు వెళ్ళడం దగ్గర నుంచి, అంటే నాట్ ఓన్లీ ఒకవైపు మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకపోతే కార్పొరేట్స్ ఇవే కాకుండా ఒక కామన్ మ్యాన్ వరకు కూడా అఫెక్ట్ అవడంతో ప్రతి ఒక్కరికి ఏమంటే ఏది జరగలేదు ఆర్థికంగా అన్ని. అంటే ప్రాక్టికల్ గా మనం స్కాములకి అసలు ఎకనమీ గ్రోత్ కి చాలా తక్కువ సంబంధం ఉంటుంది. అయినప్పటికీ కూడా స్కాముల వల్లనే ఎకనమీ వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పే పరిస్థితి మనకి ఈరోజు కామన్ మ్యాన్ నోటే వినిపిస్తుంది. మురళీధర్ గారు, రూపాయి అన్నటువంటిది కొంతమేరకు స్థిరపడినప్పటికీ పూర్తి స్థాయిలో మనం ఆశించినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం చమురు దిగుమతుల భారం ఆ బిల్లుని మనం అదుపులో పెట్టుకునేలాగా ఎట్లాంటి చర్యలు ఉండాలంటారు? ఏం చేసినట్లయితే ప్రభుత్వం ఇటు ఫిస్కల్ డెఫిసిట్ ని అటు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని కూడా మేనేజ్ చేసే స్థాయిలో ఉంటుంది?
ఆగస్టు నుంచి జరిగిన పరిణామాలు చూస్తున్నట్టయితే చాలా బులిష్గా ఉన్నాయండి. మనము అనుకోని విధంగా 68 రూపాయల నుంచి 62 రూపాయలకి డాలర్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే నెక్స్ట్ 6 monthsలో డీజిల్ని టోటల్గా డీకంట్రోల్ చేస్తాము అని అంటున్నారు. డీజిల్ కనుక టోటల్ డీకంట్రోల్ చేస్తున్నట్టయితే ఫిజికల్ డెఫిసిట్ కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న జరిగిన ఇరాన్ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే డీజిల్ ధరలు కూడా అంతర్జాతీయంగా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. దానివల్ల దానంతకు అదే ఇన్ఫ్లేషన్ తగ్గడానికి అవకాశం కనపడుతుంది. డీజిల్ ధరలు కనుక తగ్గినట్టయితే ఆటోమేటిక్గా మన సమస్యలన్నీ తీరిపోతాయని అనిపిస్తుంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ 6 months to 1 year కనుక మనం చూసుకున్నట్టయితే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇట్ ఈస్ కమింగ్ డౌన్, ఫిజికల్ డెఫిసిట్ అనేది కూడా తక్కువ వస్తుంది, కరెన్సీ కూడా స్టేబుల్ అవుతోంది అని చెప్పేసి ఆయన చెప్పారు. సో కరెన్సీ స్టేబుల్ అవుతాయి అని అనడానికి కూడా మనకి నిన్న జరిగిన ఇరాన్ పరిణామాలు ఒక ఆశాజనకంగా కనపడుతుంది అనమాట. ఇవన్నీ చూసుకున్నట్టయితే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది నెక్స్ట్ 6 months నుంచి 1 year వరకు ప్రగతి వృద్ధిలోకి వెళ్ళడానికి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. చమురు బిల్లుల భారం పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టంగా మారింది. అయితే ఇరాన్ అణు ఒప్పందం కారణంగా భారత్ లాంటి వర్ధమాన దేశాలకు పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.